హలో డెవలపర్స్. సో ఈ క్లాస్లో మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అండ్ టాపిక్ నేమ్ ఇస్ స్కోప్ ఇన్ ద సిఎస్ఎస్. చాలా ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా ఇంటర్వ్యూకి అప్లై చేస్తే, యూఐ డెవలపర్ లాగా అప్లై చేస్తే, లేకపోతే ఫుల్ స్టాక్ కూడా చాలా ఇంటర్వ్యూస్ లో సిఎస్ఎస్ లో ఈ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ ఏముంది? స్కోప్ ఆఫ్ ద సిఎస్ఎస్. స్కోప్ ఆఫ్ ద సిఎస్ఎస్ అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ ద సిఎస్ఎస్ అంటే మనం మన పేజ్ కి, మన ప్రాజెక్ట్ కి ఒక ఏదైనా పర్టికులర్ ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ కి మనం స్టైల్స్ అప్లై చేస్తే, ఓకే, సో మనం స్టైల్స్ ఎట్లా అప్లై చేయాలి? 3 ways ఉన్నాయి మనకు. మనం ఇన్లైన్ సిఎస్ఎస్ కూడా యూజ్ చేయొచ్చు, ఇంటర్నల్ సిఎస్ఎస్ కూడా యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 3 ways లో మనం స్టైల్స్ అప్లై చేయొచ్చు. సో ఒకవేళ మనం ఈ 3 ways అప్లై చేస్తున్నాం స్టైల్స్, సో ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎలిమెంట్ ఉంది, ఈ H1 ఉంది. ఈ H1 కి నేను ఇన్లైన్ కూడా అప్లై చేసేసిన, ఇంటర్నల్ కూడా అప్లై చేసిన, ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసిన. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంటది? ఒకవేళ ఓకే నేను అది ఇన్లైన్ సిఎస్ఎస్ తీసేసిన, దాని సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి వెళ్తుంది? నెక్స్ట్ నేను థర్డ్ పర్టికులర్ ఇంటర్నల్ కూడా తీసేసిన, అప్పుడు ఏమవుతుంది? ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ స్కోప్ ఆఫ్ ద సిఎస్ఎస్. ఓకే, స్కోప్ నథింగ్ బట్ సింపుల్ గా మనం స్టైల్స్ అప్లై చేస్తున్నాం. స్టైల్స్ అప్లై చేస్తే ఫస్ట్ ఓకే ఇంటర్నల్ కి అప్లై అవుతుంది, ఇన్లైన్ కి అప్లై అవుతుంది, ఎక్స్టర్నల్ కి. దట్ ఇస్ ద క్వశ్చన్. సో ఆన్సర్ ఏముంది? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ద ఇన్లైన్ సిఎస్ఎస్, సెకండ్ ప్రిఫరెన్స్ గోస్ టు ద ఇంటర్నల్ సిఎస్ఎస్, థర్డ్ ప్రిఫరెన్స్ గోస్ టు ద ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే, సో ఇది ఆన్సర్ ఉంది. సో అప్లై చేద్దాం. ఓకే, మీకు బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఒక స్టైల్ డాట్ సిఎస్ఎస్ క్రియేట్ చేసిన, స్టైల్ డాట్ సిఎస్ఎస్ కి ఆల్రెడీ నేను అటాచ్ చేసిన. ఇక్కడ కలర్ ఈక్వల్స్ నేను రెడ్ అప్లై చేసిన. ఓకే, సో నార్మల్ గా సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పర్టికులర్ ఫైల్ నేను రన్ చేస్తున్నా. ఓకే, సో ఫైల్ నెంబర్ 4 ఉంది. ఇక్కడ చూడండి అన్ని రెడ్ కలర్స్ మనకు వస్తుంది అవుట్పుట్ లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నేను ఇప్పుడు ఇంటర్నల్ అప్లై చేస్తున్నాం. ఇంటర్నల్ కోసం మనం స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేయాలి అండ్ స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. స్టైల్ ట్యాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టైల్స్ అప్లై చేయాలి. సో మన ఎలిమెంట్ ఏముంది? ఇక్కడ H1 ఉంది. ఈ H1 కి నేను కలర్ చేంజ్ చేస్తున్నా. ఓకే, సో కలర్ ఈక్వల్స్ సంథింగ్ పర్పల్ తీసుకుంటున్నాను. ఓకే, సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి రీఫ్రెష్ చేస్తున్నా. ఏమైంది? ఓవర్ రైడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రిఫరెన్స్ గోస్ టు ద ఇంటర్నల్ సిఎస్ఎస్. ఎందుకంటే ఫస్ట్ ఇన్లైన్ ఉంటుంది, సెకండ్ ఇంటర్నల్ ఉంటుంది, థర్డ్ ఎక్స్టర్నల్ ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఎలిమెంట్స్ కి ఇంటర్నల్ కూడా అప్లై చేసినా, ఎక్స్టర్నల్ కూడా అప్లై చేసినా, సో ఇంటర్నల్ ఫస్ట్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఇన్లైన్ లేదు, ఇంటర్నల్ లేదు అంటే అప్పుడు మనం ఎక్స్టర్నల్ ఏదైనా రాసినా ఆ పర్టికులర్ స్టైల్స్ అప్లికబుల్ గా ఉంటుంది. ఓకే, అదే నేను ఏదైనా పర్టికులర్ స్టైల్ కి ఇన్లైన్ కూడా రాసేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టైల్ ఈక్వల్స్ టు కలర్ ఈక్వల్స్ టు సంథింగ్, ఓకే బ్లూ రాసేస్తా ఇక్కడ. ఓకే, ఆల్రెడీ ఎందుకంటే రెడ్ ఆల్రెడీ యూజ్ చేసిన ఇక్కడ, అందుకోసం ఇక్కడ బ్లూ అప్లై చేస్తున్నా. సేవ్ చేస్తున్నా. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఏమైంది? ఇక్కడ బ్లూ వచ్చేసింది. రైట్, ఇక్కడ బ్లూ వచ్చేసింది. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ టు ఇన్లైన్. ఇది తీసేస్తే ఏమవుతుంది? ప్రిఫరెన్స్ గోస్ టు ద ఇంటర్నల్, అంటే పర్పుల్ అయిపోతుంది. ఇది కూడా తీసేస్తే, ఓకే ఇది కూడా తీసేస్తే ఏమవుతుంది? సేవ్ చేస్తున్నా. ఏమైతే నెక్స్ట్ ఎక్స్టర్నల్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇదే కాన్సెప్ట్ ఉంది. ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే అడగండి. సింపుల్ గా ఇదే ఆన్సర్ చెప్పేస్తే మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.